నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గవాస్కర్ గారు దిగ్గజమైన సచిన్ టెండూల్కర్ లాంటి ఈరోజు ఇప్పుడు ఈ తరంలో ఉన్నటువంటి క్రికెట్ వాళ్ళందరికీ కూడా గురువు గవాస్కర్. ఈయన ఐసీసీలో కీలకమైన బాధ్యతలలో ఉన్నాడు. సరే, ఇక్కడ మ్యాటర్ ఏంటి, దేని గురించి అనుకుంటున్నారు మీరు? మనం చెప్పుకున్నాం ఇంతకుముందు పాకిస్తాన్ గురించి. ఆక్రమిత కాశ్మీర్కి వచ్చి పాక్ ప్రధాని ఏమన్నాడు, కాశ్మీర్ మొత్తం ఆక్రమిత కాదు, మొత్తం కాశ్మీరే మాది అన్నాడు. మరి అటువంటి ధీరుడు, మొగధీరుడు మరి ఇక్కడ వరల్డ్ కప్ T20 క్రికెట్ కప్ ప్రారంభం కాబోతూ ఉంది. ఇప్పుడు మేము భారత్తో ఆడలేము, మమ్మల్ని బెదిరిస్తున్నారని సాకు చెప్పడం ఏంటి? ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకు. అంటే ఒకటి మనకు నిత్య జీవితంలో అలవాటు, ఓడిపోయేటువంటి వ్యక్తి ఆడేటువంటి నటన, వాళ్ళ మాటలు చూస్తే సినీ రచయితలు, నటులు భయపడాలి. ఎంతగా మాకంటే గొప్ప నటుడు వీడని. ఇప్పుడు పాకిస్తాన్ పని కూడా అంతే, ఎట్లయినా గెలవదు, ఏదో ఒక సాకుతోటి. గెలిచే ధైర్యం ఉన్నవాడు గెలవని వాళ్ళను బెదిరించేటువంటి పరిస్థితి లేదు. నిజ జీవితంలో కూడా అంతే. గెలిచే గుర్రము ఓడే గుర్రాన్ని ఎందుకు బెదిరిస్తుంది? దానికి ఏం అవసరం? ఎట్లయినా గెలుస్తానే ధీమా కదా, ఓడిపోతాననే ధీమా దానికి ఉంది. ఇక్కడ మనం ఒకసారి మ్యాటర్ చూసుకుంటే, T20 ప్రపంచ కప్ 26 ప్రారంభం అయ్యే ముందు అనూహ్యమైనటువంటి డ్రామాలు, ఈ పక్క డ్రామాలే. దాన్ని బెదిరించేటోళ్ళు లేడు, దాన్ని ఎవడు బెదిరిస్తారు? పాకిస్తాన్ వాళ్ళే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు, భుజాలు వణుకుతుంటారు. వాళ్ళకి ఎక్కడ అవిశ్వాసం ఏర్పడుతుందో ప్రజల్లో, విశ్వాసం కోల్పోగానే భారతదేశం మీద ఏదో మాటలు మాట్లాడాడు. అది వాళ్ళ సహజంగా, మనం ఎందుకు బెదిరిస్తాం? ఇక్కడ బెదిరింపులు, బుల్లీయింగ్, ఇది ఒక పదం వాడిండు వాడు పాకిస్తానుడు. బుల్లీయింగ్ మీనింగ్ ఏంటంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీ మిమ్మల్ని వాడు భయపెట్టిస్తాడు రా నాయన, ఎవడు భయపెట్టాడు? ఈ బుల్లీయింగ్ పదాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నాడు. పాకిస్తాన్ ఆరోపిస్తూ పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ నజమ్ సేరీ సమర్థించాడు. వాడు సమర్థించకుండా ఇంకోటి సమర్థిస్తాడా? వాళ్ళ నాయకులు ఒక హోదాలో ఉన్నవాళ్ళు విమర్శించారు, బెదిరింపులు చేస్తున్నారంటే వీడు గెలవడు, గ్రౌండ్లకే రాడు. వాడు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి వచ్చే ధైర్యము వీడికి లేదు. ఎవడిగో వీడు నజీమ్ సేరీ, వీడికి రాలేదు. వీడు బ్యాట్ పట్టుకోడు, మన దేశంతో ఆడాడు. వాడు కూడా సమర్థించాడు. ఆ నిజమే, వాడు బెదిరించాడు, కరెక్టే. పాలలో నీళ్ళు పోసిందని ఇంట్లో అనగానే అందరూ అంటారు, రావు నీళ్ళు పోసిండని. అది పాలు నీళ్ళు పోసినోడు వాడికి తెలవాలి, పాలు తెచ్చినోడికి తెలవాలి ఎన్ని నీళ్ళు కలిపింది అనేది. అంటే ఏదో ఒకళ్ళు అన్నారని ఇంకోళ్ళు ఇది. అయితే దీన్ని ఈ విషయం ఏంటంటే, ఇంత దగ్గరగా వచ్చినప్పుడు ఇప్పుడు దాన్ని మనము కప్పు సమయము అందరు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో బెదిరింపులకు గురి చేస్తున్నారని డ్రామాలు ఆడడం ఏంది? ఈ సహేతుకం కాదు కదా. ఈ 15వ తారీఖు నాడు ఈ గ్రూప్ ఉంది, మ్యాచ్ ఉంది. 15 తారీఖు నాడు మ్యాచ్ ఉంది. వాళ్ళు ఇవాళ ప్రకటించారు మాకు బెదిరింపులకు గురి చేస్తున్నారు, మేము ఆడం. ఇక్కడ ఇంకొక విషయం, 2008 పాకిస్తాన్ ఆటగాళ్ళు ఆడిరు కదా మరి భారతదేశంతో. ఏమైంది అప్పుడు? ఎవరు బెదిరించారు మిమ్మల్ని? అప్పుడు ఆడతారు, ఎప్పుడు ఆడతారు, ఆడడానికి సిద్ధంగా ఉంటారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కుదరాలి ఆటగాళ్ళు, అది ఇదని మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా. మన దేశం వాళ్ళు పాకిస్తాన్తో ఆడొద్దు అని అన్నప్పుడు మీరేమన్నారు? సత్సంబంధాలు కుదరాలి, మొదలు ఈ మ్యాచ్లతోటే ప్రారంభమవుతుందని గతంలో అన్నారు కదా. మరి అప్పుడు ఆడిరు కదా. మరి ఇప్పుడు ఏం అడ్డంకులు వచ్చాయి? సరే, బెదిరింపుల సాక్ష్యం ఉందా? అది చూపించారు, జన్మలో చూపించారు. ఆక్రమిత కాశ్మీర్ మీద ఆధారాలు ఉన్నాయా అని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాం. వాడు ఎన్నడూ చూపించాడు, అన్ని దొంగ ముచ్చట్లు. అంటే ఆయనతో ఏదో, ఇప్పుడు మనం బస్సు వెళ్తూ ఉంటే సీట్ మీద ఏం చేస్తాం మనం? అది సీట్ మనది కాదు, ఆర్టీసీ వాళ్ళది. ఒక ఖర్చీఫ్ వేస్తాం, కబ్జా చేస్తున్నాడట ఆ సీటు. ఎవడన్నా దాని మీద కూర్చుండంటే నాకు ఖర్చీఫ్ ఉందని చెప్పినట్టు పాకిస్తాన్ వాడికి ఏం ఆధారం ఉండదు. ఏదో ఒక మాట మాట్లాడాలి, ఏదో ఒక మాట. అణుబాంబులు అన్నాడు మొన్న యుద్ధం అప్పుడు. ఏమున్నాయి బాంబులు? దీపాలు కొనే బాంబులు తప్ప వాళ్ళ దగ్గర ఏమి లేవు. అంటే ఊకదంపుడు ఉపన్యాసాలు, బట్టగల్చి మన మీద వేసుడు తప్ప వాడు చేసింది ఏం లేదు.
ఈ విషయంలో కూడా ఎలాంటి ఆధారం లేదు. గవాస్కరు ఆయన మోస్ట్ సీనియర్, ఆయన స్పందించాడు, రండి ఆడుండి, ఓటమి అనే సహజం, గెలుపు ఓటములు సహజం, అది దేశాలు ఓడిపోయినట్టు కాదు కదా భారత్ పాక్ ఆడితే. కాబట్టి ఆట ఆడాలి, విజయాన్ని సాధించాలనే ప్రయత్నమే చేయాలి. ఓటమి వచ్చిందనుకో తప్పలేదు, దాంట్లో చింతించాల్సిన అవసరం లేదు, దేశాలను నిందించాల్సిన లేదు. నీకు ఆడే దమ్మే లేదు మన దేశాన్ని విమర్శించుడంటే ఏమాత్రం కూడా దీంట్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది. వాడు ఆడే ముఖం లేదు వాళ్ళకు, అందుకే వస్తలేరు, ఇవన్నీ పెడుతున్నారు మన మీద, అంతే కదా. నా మాట నిజమే అనుకుంటే, మా రిఫ్లెక్షన్ న్యూస్ మాట నిజమే అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే మేము స్వీకరిస్తాం. కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఆదరించండి. ఏమంటారు?